అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. ఫ్యామిలీ అంటే మరీ చిన్న ఫ్యామిలీ అనుకోకండి. మేము 5 అక్క చెల్లెళ్ళం. మేము అక్క చెల్లెళ్ళం అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో మేము వెళ్ళేది ఈ వెహికల్లో అన్నమాట. ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంత పెద్ద ఫ్యామిలీ వెళ్తున్నాము. కార్లో అయితే ఇరికిరికిగా కూర్చున్నాము. అంటే చాలా వరకు చిన్నపిల్లలే ఉన్నారు. సో అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము. పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, హ్యాపీగా ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ అందరం కలవాలి అంటే అస్సలు కలవలేము. ఎవరో ఒకరు మిస్ అవుతారు ఏదో ఒక రీజన్ వల్ల. సో దీంట్లో కూడా మా అక్క ఒక ఆమె మిస్ అయింది. ఆమె రాలేదు. మేము 4 అక్క చెల్లెళ్ళం, మా అమ్మ వెళ్తున్నాము. మరి జెంట్స్ ఎవరు రాలేదా అంటే ఎవరు రాలేదు. మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చారు, తనే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో అలా వెళ్తుంటే దారి మధ్యలో ఈ లొకేషన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కార్ మాత్రం స్లోగానే వెళ్తుంది. నేనే వీడియో స్పీడ్గా చేశాను. అలా ఒక 1.5 అవర్ జర్నీ తర్వాత లంచ్ చేద్దామని ఒక ప్లేస్లో ఆగాము. అదే ఈ చెట్టు కింద తిందామని ఆగాము. సో ఇంకా తినడానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు మా సిస్టర్స్, మా అమ్మ. అలా బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా ఒక చెట్టు కింద కూర్చొని తింటే ఆ హ్యాపీయే వేరబ్బా. ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చామని చెప్పాను కదా, అది నార్మల్ రైస్, చికెన్ విత్ స్ప్రైట్ అనమాట. అనుకోకుండా అలా ప్లాన్ చేసుకున్నాము. ఒకవేళ ముందుగానే మంచి ప్లానింగ్ లో ఉంటే మా ఆయనని ఇంకా మా సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ ని రమ్మనేది, అందరం కలిసి వెళ్ళేది. బట్ ఇది అన్ప్లాన్డ్. బట్ అయినా బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలు మేము అందరం మాట్లాడుతూ అలా కబుర్లు చెప్పుకుంటూ తినేసరికి అక్కడే 1 అవర్ అయిపోయింది. సో తిన్న తర్వాత కాసేపు ఆగి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. మేము ఎక్కడికి వెళ్తున్నామో అసలు మీకు చెప్పనే లేదు కదా, కరీంనగర్లో ఉన్న ఉజ్వల పార్క్కి. మేము పార్కులోకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పార్క్లో ఫుడ్ అలో ఉందని. మేము అలో లేదనుకుని బయట తినేసి వెళ్ళాము. బట్ తెలిస్తే మాత్రం తీసుకెళ్ళి అక్కడే తినేది, మంచిగా ఎంజాయ్ చేసేది. బట్ అయినా పర్లేదు, వచ్చిన ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు కదా అని అందరం వెళ్ళాము. సో ఫైనల్లీ పార్క్కి అయితే రీచ్ అయ్యాము. ఇదంతా మా తొట్టి గ్యాంగ్ అనమాట. ఈ పార్క్ ఎంట్రీ చార్జెస్ అడల్ట్స్కి 60 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ ఆడుకునేవి మాత్రం లోపల ఉన్నాయి, చాలా దూరం నడవాలి. మేము బాగానే నడుస్తున్నాం, కానీ మా పిల్లల్ని ఎత్తుకొని వెళ్దామంటే ఎత్తుకోవడం వద్దంట. వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని నడుస్తారంట. కొంచెం దూరం ఎత్తుకొని తీసుకెళ్ళాము, కానీ మేమే నడుస్తామని ఇద్దరు నడుస్తున్నారు చూడండి. బట్ లంచ్ చేసి వచ్చాం కాబట్టి సరిపోయింది. ఈ నడవడానికి అసలు ఓపికనే ఉండేది కాదేమో, ఎందుకంటే మార్నింగ్ బయలుదేరాము. ఇక పిల్లలైతే ఆట మొదలెట్టేశారు. బట్ పార్క్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం. ఎన్నో పార్కులకి వెళ్ళాను కానీ ఇది మాత్రం చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే వాటర్ సీన్ మాత్రం సూపర్గా ఉంది. ఇక పిల్లలు ఉయ్యాలూగడం అయిపోయిన తర్వాత మా పెద్దవాళ్ళ టైం వచ్చేసింది. సో ఎంత బాగా ఊగుతున్నారంటే నాకు అస్సలు భయము ఉయ్యాలు ఊగడం అంటే. నేను ఎప్పుడు ఊగలేదు, ఊగను కూడా. అదో కళ్ళు తిరిగినట్టుగా, వాంతింగ్ వచ్చినట్టుగా అలా అవుద్ది. నేను ఎప్పుడు ఊగను ఉయ్యాల. బట్ చూసి అలా ఎంజాయ్ చేస్తాను ఊగే వాళ్ళని చూసి, అంతే. మీరు గమనించారో లేదో, మా సిస్టర్స్ అందరం స్టెప్ జడ వేసుకొచ్చాము. మా సిస్టర్స్ అందరిది లాంగ్ హెయిరే, అందుకే అందరం ఒకేలా వేసుకుందామని అలా వేసుకున్నాము. మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. వాడు అస్సలు ఆగట్లేదు. ఆ ల్యాడర్కి ఎంత పెద్ద గ్యాప్ ఉంది చూడండి. అయినా కూడా నేను పట్టుకుంటాను, అమ్మమ్మ పట్టుకుంటుందిరా అన్న కూడా వెయిట్ చేయట్లేదు. వాడికి నచ్చినట్టుగా ఆడుకుంటున్నాడు. ఈ పార్క్లో ఏంటంటే లేదు అనేది ఏది లేదు, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. మరీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి సెపరేట్గా ఉన్నాయి, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి సెపరేట్గా ఉన్నాయి. చాలా బాగుంది పార్క్ మాత్రం. ఇక్కడ మా అమ్మ మా పాపని ఆడిపిస్తుంది. సో అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ మా అమ్మ కూడా దగ్గరుండి చూసుకుంటుంది పిల్లల్ని. ఇక మా అమ్మ పిల్లల్ని చూసుకుంటుంది కదా అని నాకు నచ్చినట్టుగా నేను ఆడుకున్నాను. సో మీలో కొందరు నేను ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్లో వాటర్ జంపింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. అది వీడియో లాస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఇది ఎక్కించేదాకా మా బాబు ఒక్కటే ఏడుపు ఏడ్చాడు. ఎందుకంటే ఇది ఊగుతూ పోతుంది, మధ్యలో ఏమన్నా అయితే ఎలా, పిల్లలు బ్యాలెన్స్ ఆగక ఒకవేళ సైడ్కి కింద పడిపోతే ఎలా అని అనుకున్నా. కానీ అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, సో ఇంకా వాళ్ళతో వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చూసుకోండి అని చెప్పి ఎక్కించాను. మా వాడి ఫేస్లో ఆ స్మైల్ చూడండి.
తర్వాత ఈ కార్ గేమ్ ఆడారు. సో మావాడైతే ఫస్ట్ ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాడు, కానీ వాళ్ళకి అది స్టీరింగ్ తిప్పనికి రావట్లేదు. సో వాడు భయపడి వెంటనే దిగేశాడు. ఈ గేమ్కి ఒక సర్టెన్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ టైం వరకే ఆడుకోవాలి. ఆ టైం అయిపోయిందంటే ఇంకా దిగేసేయాలి. అలా స్టీరింగ్ తిప్పడం రాని వాళ్ళకి అంకుల్ నేర్పిస్తున్నారు. ఒకవేళ మధ్యలో స్ట్రక్ అయినా కూడా తను చూసుకుంటున్నారు. పిల్లలే కాదు, మా సిస్టర్స్ వాళ్ళు మేము కూడా ఎక్కాము, చాలా ఎంజాయ్ చేశాము. మా వాడేమో పార్క్ అంతా తిరిగి మళ్ళీ బ్రిడ్జ్ లాగా ఉన్నదాని దగ్గరికే వస్తున్నాడు. ఇది వాడికి చాలా నచ్చింది. చెప్పులు వేస్తే జారి పడతాడేమో అని ఇంకా చెప్పులు కూడా విప్పేశాను. మా వాడికేమో ఆ బ్రిడ్జ్ లాంటిది నచ్చితే నా బిడ్డకేమో ఇది నచ్చింది. దిగవే అంటే దిగదంట, చాలాసేపు ఊగింది. నేనేమో అది అలా తిరగడం వల్ల దాని కళ్ళు తిరుగుతున్నాయేమో అని నేను అనుకుంటే అది అస్సలు అలా లేదు. ఇంకా కావాలి, ఇంకా ఊపు పెద్దమ్మ అంటుంది ఆమె మా అక్క. ఎంత బాగుంది కదా చూడ్డానికి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మేమే అలా అరుస్తున్నాం వాళ్ళకన్నా. ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో మాకు తెలియదు, కానీ చూసే వాళ్ళం మేము, మా అక్క పిల్లలు, మేమంతా చాలా హ్యాపీ. మేము ఎక్కలేదు, మా అక్క వాళ్ళు ఎక్కారు. ఇది ఎక్కువగా పార్కులో అమ్మాయిలు కాదు అబ్బాయిలు ఎక్కుతున్నారు, ఎందుకంటే డ్రెస్ అంతా తడిచిపోద్ది కదా, అందుకనేసి అబ్బాయిలే ఎక్కుతున్నారు. కానీ మేము లాస్ట్ మూమెంట్లో ఇంటికి వెళ్ళే టైంలో ఇంకా ఎక్కి కాసేపు ఆగి ఇంటికి వెళ్ళాము. మా సిస్టర్ వాళ్ళేమో ఫస్ట్ ఎక్కడానికి భయపడ్డారు. సో ఫస్ట్ ఏదో ఒకలా ఎక్కొచ్చారు, కానీ ఇంకా ఎక్కాలి అని 2-3 సార్లు ఎక్కారు. ఇది సెకండ్ టైం వాళ్ళు ఎక్కడం. అది చూడండి ఎంత దూరం ఉందో, అసలు ఈ ఆపరేటర్కి కళ్ళు ఎలా కనిపిస్తున్నాయో అంత దూరం నుండి అయినా భలే ఆపరేట్ చేస్తున్నారు. స్ట్రైట్గా వెళ్ళి పైన యూటర్న్ చేసుకొని ఇంకా స్పీడ్గా వచ్చి వాటర్లో పడిపోయి ఒక్కసారిగా స్లోగా అవుద్దన్నమాట. ఇది చూడండి, నిజంగా చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేము చూసే వాళ్ళమే చాలా ఎంజాయ్ చేసాము, బట్ ఎక్కడానికి ధైర్యం రాలేదనుకోండి. అది ఎక్కిన మా సిస్టర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈ పార్క్ మొత్తంలో హైలైట్ ఏంటంటే ఈ వాటర్ జంపింగ్ మాత్రమే. ఇక దాని తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇక ఇది చూసి మా వాడు నేను ఎక్కుతాను మమ్మీ అని ఏడ్చాడు. ఇంకా ఇది ఎక్కించాను. సో ఇది అన్నమాట మా 1 డే ట్రిప్. మమ్మల్ని పార్క్కి తీసుకెళ్ళింది ఈ బావనే, మా అక్క బావ వీళ్ళు. అసలు మేము ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళింది అంటే ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, అందరూ కలుసుకోవడం అంటే చాలా కష్టం. ఎవరో ఒకరు అలా మిస్ అవుతూ ఉంటారు. బట్ దీంట్లో ఒక మిస్సింగ్ ఏంటంటే మా నాన్న లేరు, ఇంకా మా సిస్టర్ లేదు, మా బావలు రాలేదు, మా ఆయన కూడా రాలేదు. వాళ్ళందరూ కూడా వస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా బయటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరబ్బా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. పిల్లల స్కూల్ హాలిడేస్ లోనే కదా అందరం కలిసేది, అందుకే వెళ్ళాము. సో ఇదండి మా పార్క్ 1 డే ట్రిప్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. దీంట్లో మీకు ఏ గేమ్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.